పాకిస్తాన్ కి బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. పాక్ క్రికెట్ పైన పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడినట్టు కనబడుతోంది. ఇకపైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది బీసీసీఐ. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగేటువంటి ఆసియా కప్ నుంచి బీసీసీఐ వైదొలినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్కి ఈ విషయం పైన సమాచారం అందించింది. త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసే ప్రసక్తి లేదు, మళ్ళీ ఆడే ప్రసక్తి లేదు. బేసిక్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రజలంతా కూడా టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. భారతదేశం ఘన విజయం సాధించి మన మూవ్ అండ్ ఎజెండాని రెపరెపలాడించడం కోసం క్రికెట్ అభిమానులు కానివ్వండి, సామాన్యమైన జనులు, అసలు క్రికెట్ చూడని వాళ్ళు సైతం ఆ రోజు తప్పనిసరిగా టీవీలకు అతుక్కుపోయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. సో అటువంటి ఎగ్జైట్మెంట్తో మ్యాచ్ కొనసాగుతూ ఉంటుంది. ఈ పాకిస్తాన్ ముష్కర్లని, పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని తరిమి పారేయడం, పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించడం అందరూ కూడా చూసేందుకు చాలా కుతూహలాన్ని, చాలా ఎగ్జైట్మెంట్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఇకపైన పాకిస్తాన్ ఇండియా మ్యాచెస్ ఉండవు అని చెప్పి చాలా కరాఖండిగా బీసీఐ తేల్చేసింది. సెప్టెంబర్లో ఆసియా కప్ ఉండగా దాంట్లో మేము పాల్గొనడం లేదు అంటూ కూడా బీసీఐ చాలా కరాఖండిగా తేల్చేసింది.